నమస్తే అండి అందరికీ. నేను మీ మాధవి కృష్ణ. వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణాస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ అవుననా కాదనా ధారావాహిక 16వ భాగం. తుల్యభాగ తన అరచేతులని వేళ్ల అంచుల దగ్గర కలిపి చూపించి తర్వాత నమస్కారం చేసింది. కళ్ళు మూసి తెరుస్తూ గుడిలోన ఆశ్చర్యానందాలతో అడిగాడు అర్క. ఆమె నవ్వు మొహమంతా పరుచుకుని పున్నమి జాబిలిలా వెలిగిపోయింది. ఆ మాటలు విన్న మిత్ర మనసంతా తుల్యం మీద ఏదో తెలియని మమకారంతో నిండిపోయింది. బహుశా ఆమె తన మరదలు అన్న విషయం కన్నా తన తమ్ముడికి కాబోయే భార్య తన తల్లిలాగానే చాలా సింపుల్గా ఉండాలనుకునే మనసు ఉన్న అమ్మాయి అన్న ఆలోచన వల్ల కావచ్చు. మిత్ర కళ్ళు చెమర్చాయి. అయితే పెళ్లి ఏర్పాట్లు గుడిలో చేయాలా నేను? ఆమె చేతులని తన చేతుల్లోకి తీసుకుని అడిగాడు అర్క నవ్వుతూ. నిలువుగా తల ఆడించింది తుల్య. అంతలోనే ఆమె మొహం చిన్నబోయింది. ఏమైంది తుల్య బాగా? ఈ నిండు జాపిల్లి మేఘాలు కమ్మినట్టుగా మసగబారిపోయిందే? మృదువుగా అడిగాడు ఒక అడుగు ముందుకు వేసి ఆమె గెడ్డం కింద చేతిని ఉంచి తల పైకెత్తి ఆమె కళ్ళలోకి చూస్తూ. అర్క అక్కడ అందరూ నిశ్శబ్దంగా తమనే గమనిస్తున్నారన్న ఆలోచన వాళ్ళిద్దరిలోనూ లేదు. తుల్యభాగ మనసంతా ఆందోళనగానూ అయోమయంగానూ ఉంది. ఆమె భయాన్ని ఆందోళనని ఎలా పోగొట్టాలా అన్న ఆలోచనలో అతను ఉన్నాడు. ఆ సంభాషణ మిత్రకి కొత్తగా ఉంది. ఇద్దరి ప్రేమికుల మధ్య జరుగుతున్న ఆ సంవాదన అతనికి కుతూహలాన్ని కలిగించింది. తన తమ్ముడి గురించి అణువణువు తనకి తెలుసని అనుకున్నాడు మిత్ర ఇంతవరకు. కానీ తన తమ్ముడిలో ఈ కోణం తను ఎప్పుడూ చూడలేదని గ్రహించాడు. ఆ క్షణమే అతను ఒక నిర్ధారణకు వచ్చాడు. అర్క ఎప్పుడూ అనురాగని ప్రేమించలేదు. ముందు నుంచి ఆమె తనదే. ఒక అమ్మాయితో ఇంత సున్నితంగా వ్యవహరించాలని తమ్ముడి దగ్గర మిత్ర నేర్చుకున్న పాఠం. తుల్య తన చేతిని తనకన్నా పైకెత్తి చూపించి కళ్ళతో చుట్టూ చూసింది. ఆ తర్వాత తలదించుకుంది. తుల్య, మీ నాన్న ఏర్పాట్లన్నీ ఇక్కడ చేసేస్తాడు కాబట్టి నీ ఇష్టాన్ని ఒప్పుకోడని అంటున్నావా? మరొకసారి ఆమె తల పైకెత్తి అడిగాడు అర్క. ఆమె నిలువుగా తల ఆడించింది. ఆయనని ఒప్పించే బాధ్యత నాది. నువ్వు దిగులు పడుకు. వుల్ఫ్ గాడిని గుడిలోకి తీసుకువెళ్ళడానికి అనుమతి సంపాదించాలి నేను అన్నాడు కొద్దిగా గట్టిగానే. అర్క తమ ఈ సంభాషణంతా మిత్ర వింటున్నాడని, తన సూచనలన్నీ అతనికి అని తెలియని తుల్యభాగా ఆనందంగా అర్క చేతులని తన చెంపకి ఆనించుకుంది. నానా, పెళ్లి రేపు. ఈ రోజు నుంచే ఇక్కడ కాపురం చేయకూడదు గంభీరంగా వినిపించడంతో తుళ్ళిపడిన తుల్యభాగా అర్కని వదిలి ఒక అడుగు వెనక్కి వేసింది. తననే చూస్తూ చిద్విలాసంగా నవ్వుతున్న స్వామీజీ తన బవిరిగడ్డాన్ని నిమురుకున్నాడు. అతనికి నెమలికను విసనకర్రతో విసురుతున్న అమ్మాయి స్నేహపూరితంగా నవ్వింది. ఆమె అనురాగ. అసంకల్పితంగానే తిరిగి నవ్వింది తుల్యభాగా ఆమెను చూసి. ఈ స్వామీజీకి పాదపూజ చేసుకో బాలిక, ప్రవల్లిక. నీ కోరిక నెరవేరుతుంది గంభీరంగా అన్నాడు నీల్బాబా. తన పేరు ప్రవల్లిక కాదని తుల్యభాగాని సైగలు చేసిందామె. కానీ బాబాకి ఒక్క ముక్క కూడా అర్థం కాలేదు. అర్కకి అర్థమైనా చెప్పలేదు. బాలిక ప్రవల్లిక అన్నది ఆఖరి పోరాటం సినిమాలో అమరీష్ పురి డైలాగ్ అని చెప్పలేడు కదా మరి. అందుకే మిన్నకుండిపోయాడు అర్క. తుల్యభాగా నీల్ పాదాలని తాకబోయింది. తుల్య, నీకెందుకా శ్రమ? నేనున్నాను కదా, పక్కకి తప్పుకో అంటూ సున్నితంగా పక్కకి నెట్టి పక్కనే నీళ్లతో నిండుగా ఉన్న వెండి చెంబుని చేతుల్లోకి తీసుకుని నవ్వుతూ తుల్యభాగ వైపు చూసి స్వామీజీ పాదాల మీద కాకుండా అతని ఒళ్ళో నీళ్లని వంపేశాడు అర్క. అంతేనా? చెంబుని అంతెత్తు నుంచి కింద పడేశాడు. సచ్చిదానందం, చచ్చాను రోయ్ అర్కానందం కీచుగా అరిచాడు నీల్. హఠాత్తుగా లేచి నిలబడి ముడుచుకుపోయి నాగిన్ డాన్స్ చేస్తున్న వాటిలా కాళ్ళని వణికిస్తూ. వెండి చెంబు నేల మీద పడి కంగుని శబ్దం చేస్తూ దొల్లుకుంటూ కొంత దూరం పోయి ఆగి ఉన్న చోటనే గిరగిరా గుండ్రంగా తిరగడం ప్రారంభించింది. అప్పటికి అర్కకి అర్థమైంది జరిగిన డ్యామేజ్ ఏంటో. అయ్యయ్యో స్వామీజీ, చెంబుకి సొట్టపడిందా? అర్క కళ్ళు పెద్దవి చేసుకుని చూసి అన్నాడు. అతని మాటల్లో ద్వంద్వార్థం ఏమైనా ఉందేమోనని నుదుటి మీద నుంచి కళ్ళలోకి పడుతున్న తెల్లని విగ్గు జుట్టులో నుంచి కనుబొమ్మలు ముడిచి చూశాడు నీల్. అర్కమోహన్ చాలా అమాయకంగా పెట్టాడు. తుల్య నోటికి చేతిని అడ్డు పెట్టుకుంది. బహుశా నవ్వు ఆపుకోవడానికి అయి ఉండొచ్చు అనుకున్నాడు నీల్ కోపంగా. అక్కడి శబ్దాలని బట్టి ఏమి జరిగి ఉంటుందో ఊహించిన మిత్ర చప్పున కాలుని కట్ చేసేశాడు తన నవ్వు వినిపించకుండా. తమరి పాదపూజ జరగనే లేదు స్వామీజీ, మరొకసారి నీళ్లు తీసుకురానా? మరింత అమాయకంగా అడిగాడు అర్క. ఐటెం సాంగ్స్, తెలుగు వ్యాకరణం వాడేసిన నీల్ మీద కోపం అలా తీర్చుకున్నాడు అర్క. బాలక, నాతో పరాచికలాడితే ఊడుతుంది నీ పిలక. తిరిగి కూర్చుని చిన్నగా మూలుగుతూ కోపంగా అన్నాడు స్వామీజీ. ఎంత మాట స్వామి, మీరంత పనిచేసి మా ఈ ప్రేమికులను విడదీసి వచ్చే జన్మలో కూడా సన్నాసిగా పుడతారా ఏంటి? మా పెళ్లి ఏర్పాట్లను గురించి మీరు ఉండగా నేను మామయ్యతో మాట్లాడితే బాగోదేమో
అతను చేయవలసిన పనిని పరోక్షంగా గుర్తు చేశాడు అర్క. హఠాత్తుగా అందరూ తిరిగి భజన ప్రారంభించారు, బంబం బోలే అంటూ. అంటే వర్మని అక్కడికి రప్పించే పనిలో ఉన్నాడు నీల్ అని గ్రహించిన అర్క లేచి నిలబడి తుల్యకి తన చేతిని అందించాడు. కొత్త పెళ్లి కూతురు హాయిగా రెస్ట్ తీసుకోవాలి, టెన్షన్ అస్సలు పడకూడదు చెప్పి బుజ్జగించి ఉల్ఫ్ ఒంటరిగా ఉందని గుర్తు చేసి ఆమెని మేడ మీదకి పంపేశాడు అర్క. అప్పటికే మిత్ర పెళ్లి ఏర్పాట్ల కోసం పనులు ప్రారంభించి ఉంటాడని తెలుసు అర్కకి. తన అన్నకి సహాయంగా అనురాగని ఎలాగైనా ఇక్కడి నుంచి పంపాలి అనుకున్న అర్క నీల్ వైపు చూసి సైగ చేసి అనురాగని చూపించాడు. వీడికి తుల్యతో కళ్ళ భాష మాట్లాడి అందరూ తుల్యభాగలాగానే కనిపిస్తున్నట్టున్నారు. మనసులో కోపంగా అనుకున్నాడు. అతనేమన్నాడో అర్థం కాని నీల్ పళ్ళు పటపటా కొరకడం స్పష్టంగా తెలిసింది అర్కకి. అతని తెల్లని పెట్టుడు బవిరిగడ్డం విచిత్రంగా ఊగడంతో. అనురాగ, నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళి అన్నయ్యకి సహాయం చేయి, ఆమెతో పంటి బిగువన చెప్పాడు అర్క నీల్ బాబాకి నమస్కారం చేస్తున్నట్టుగా నటిస్తూ. కానీ నేను రేపు తుల్యని పెళ్లికూతురిగా తయారు చేయాలి. పరిసరాలని మర్చిపోయి మిత్ర మీద ఉన్న కోపాన్ని అర్క మీద చూపిస్తూ అంది అనురాగ. శాంతి శాంతి, బాలిక కాపాలిక, ఈ స్వామీజీ చెప్పినది చెయ్యి, మంచి జరుగుతుంది. వర్మ హడావిడిగా అటు వస్తూ ఉండడంతో తన నటనని కొనసాగించాడు నీల్. ఆమెకి వాదించే అవకాశం రాలేదు. ఇప్పుడు వెళ్ళి ఏర్పాట్లన్నీ చూసి ఉదయం తుల్యభాగని నీతో ఇంటికి తీసుకువెళ్ళి అక్కడ తయారు చేసి అప్పుడు గుడికి తీసుకురా బాలికే, గబగబా చెప్పేశాడు అప్పటికప్పుడు తట్టిన ప్లాన్ని నీల్. ఉదయం తీసుకువెళ్తే టైం సరిపోదు, పెదవుల మాటన అంది నీల్ చెవిలో అనురాగ. అయితే బుస్, అర్ధరాత్రి అర్క తీసుకువచ్చి దింపుతాడు. బుస్ బుస్, మీ ఇంట్లో అర్క ఇంట్లో బుస్ కాదు, అర్థమైందా? బుస్. తాను కూడా పెదవుల మాటన మాట్లాడడం వల్ల గాలి దూరి నీల్ గెడ్డల్లో నుంచి విచిత్రమైన శబ్దాలు వస్తూ అనురాగకి అర్థం కావడానికి కొన్ని క్షణాలు పట్టింది. బుస్ అన్న శబ్దాలన్నీ తీసేశాక అర్థమైంది ఆమెకి. స్వామీజీ, భజనకి లేట్ అయినందుకు క్షమించండి. ఒక్కగానొక్క కూతురి పెళ్లికి ఏర్పాట్లు చూడాలి కదా. ఏదో ఘనంగా పెళ్లి ఏర్పాట్లు చేస్తున్నట్టుగా బిల్డప్ ఇస్తూ అన్నాడు అక్కడికి వచ్చిన వర్మ. మేనేజర్ ఎక్కడా కనిపించలేదు వాళ్ళకి. శిష్య, వర్మ, నువ్వు ఏర్పాటు చేయవలసిన పని లేదు. ఈ ఇంట్లో పెళ్ళి అన్నావంటే అస్సలు జరగదు, నీ గుండె ఆగుతుంది అంటూ భరణభరవ బిగ్గరగా అరిచాడు నీల్. తెలుగు ఛందస్సులో ఉత్పలమల గణవిభజనది. అక్కడ తుల్య లేకపోవడంతో తేలికగా ఊపిరి పీల్చుకున్నాడు అర్క. నవ్వు కూడా వచ్చింది అతనికి కోపంతో పాటుగా. హడిలిపోయాడు వర్మ, స్వామీజీ శపిస్తున్నాడేమో అని. భరణభరవ, మూర్ఖ శిష్య, నేను చెప్పేది విను, కోపం నటిస్తూ అన్నాడు నీల్. ఏం జరిగింది స్వామి? బెంబేలెత్తిపోతూ అన్నాడు వర్మ. నా మహత్యం ఏంటో తెలుసుకోలేవా? పెళ్లి కూతురు ఈ అర్ధరాత్రి ఇల్లు దాటాలి, గుడిలో పెళ్లి జరగాలి. ఇది ఆ బంబం బోలే ఆదేశం. కూర్చునే సోఫాలో ఊగిపోతూ అన్నాడు నీల్. అతను చెప్పినది వినగానే మరింతలా వెలిగిపోయింది వర్మ మొహం. పెళ్లి తర్వాత 3 రోజులు ఇంట్లో కూతురు అల్లుడు ఉండకపోతే లోకం నవ్విపోతుందని మేనేజర్ గారు పోల్ పెట్టబట్టి అలా ఒప్పుకున్నాడు. కానీ ఇప్పుడు గుడిలో పెళ్ళంటే అటు నుంచి అటే కూతురు అల్లుడు వెళ్ళిపోతారు. తన ప్రాణానికి ఆస్తికి ఎలాంటి గండము ఉండదు అనుకున్నాడు వర్మ. అతని మొహంలో మారుతున్న రంగులు అతని మనసులో భావాల్ని ఇట్టే పట్టించేశాయి అర్కకి. కోపంతో రక్తం మరిగిపోయింది అతనికి. అసలు విషయం చెప్పి వాడి మొహంలో ఆ వెలుగుని ఆర్పేయాలన్నంత కసి మొదలైంది అర్కలో. బిగిసిన అతని పిడికిళ్ల వైపు చూసిన నీల్ కంగారు పడ్డాడు. ఎక్కడ అర్క వర్మ ముక్కు పగలగొడతాడో అని. శాంతి శాంతి, వర్మ శిష్య, నీ కూతురు ఇప్పుడు గుడిలో అభిషేకం చేయించాలి. నా శిష్యురాలితో నీ కూతురిని అల్లుడిని పంపు అన్నాడు నీల్ గాల్లోకి తన 2 చేతులని ఎత్తి అటు ఇటు ఊగుతూ. అతనితో పాటుగా అతని శిష్యురాళ్ళు కూడా అలానే ఊగుతూ ఉండడంతో వర్మ కూడా ఊగుతూ లేవబోయాడు. మూర్ఖ శిష్య, నువ్వు కాదురా, నీ కాబోయే అల్లుడు నీ కూతురిని తీసుకురావాలి అన్నాడు నీల్. మళ్ళీ ఎక్కడ చెంబుతో తనని కొట్టరని చోట కొడతాడో అర్క అన్న భయంతో. అత్త మీద కోపం దుత్త మీద చూపించినట్టు వర్మ మీద కోపం తన మీద చూపించడానికి ఏమాత్రం వెనకాడాడు అర్క అని తెలుసు నీల్కి. తుల్య ఆటోలో కూర్చుంది ఉల్ఫ్తో పాటుగా. కొంత సమయం గడిచాక కాషాయ వస్త్రాలలో ఉన్న అనురాగ అర్కని ఎక్కమని అప్పుడు తనెక్కింది. మీ ఇద్దరిని గుడి దగ్గర దింపి నేను ఇంటికి వెళ్ళి తుల్లి ఉండడం కోసం ఏర్పాట్లు చేసి వస్తాను అంది ఆటో అబ్బాయిని పోనివ్వమంటూ. అర్క బుద్ధిగా తల ఊపాడు. వీళ్ల ప్లాన్ కాదు కానీ అమ్మా నాన్నలకి ఏమని చెప్పాలి ఇప్పుడు? మనసులోనే అనుకుంటున్న అనురాగ ఆటో డ్రైవర్ తప్పు సందులోకి టర్న్ కొట్టగానే, అన్న చూసుకుని తోలు, కొంచెం అసలే టైం దుబ్బింది ఆ భబ్రాజమానం వల్ల.
విసుగ్గా అంటున్న అనురాగ వైపు ఆటో డ్రైవర్తో పాటుగా తుల్య కూడా కళ్ళు విప్పార్చుకుని చూసింది. అర్క ఆమె భుజం మీద ఒక దెబ్బ వేశాడు. అబ్బా, నీకింకో పోయే కాలం వచ్చిందిరా, భుజం రుద్దుకుంటూ అరిచింది అనురాగ చిన్నగా. స్వామిని, మీ భాష ఏంటి అలా ఉంది అడిగాడు అర్క ఆమె వైపు తిరిగి ఉరిమి చూస్తూ. మాయాబజార్లో సావిత్రిలా చప్పున సర్దుకుంది అనురాగ. అదే, ఈ టైంకి ట్రాఫిక్ ఉంది చూసావు నాయనా, భలే చికాకును కలిగిస్తుంది అంది ప్రశాంతంగా నవ్వడానికి ప్రయత్నిస్తూ అనురాగ. అదే అనుకున్నాను స్వామిని, ఈ ట్రాఫిక్ అహింసావాది చేత కూడా కత్తి పట్టించగలదు అన్నాడు అర్క. తుల్య చిన్నగా నవ్వి వుల్ఫ్ని తన ఒళ్ళోకి లాక్కుంది. అవును, స్వామిని అంటున్నావేంటి అడిగింది అనురాగ ఉండబట్టలేక. మీ తెలుగు భాషకి ఇది చాలే గొణిగాడు అర్క. ఏమన్నావు రెట్టించింది అనురాగ. ఆమెకి అసలే ఆ బట్టలు చాలా చికాకును కలిగిస్తున్నాయి. 4 నైటీలు ఒకదాని మీద ఒకటి వేసుకుని తిరుగుతున్నట్టుగా ఉంది. జుట్టుని పిన్నులతో బంధించడం వల్ల తలనొప్పి ప్రారంభమైంది. వర్మ ఇంట్లో గోలకి బుర్ర గిర్రున తిరుగుతున్నట్టుగా ఉంది. ఒక్కరోజుకే తనకి ఇలా అనిపిస్తే పాపం తుల్య సంగతి ఏంటో అని జాలిపడిపోయింది కూడా అనురాగ. మగవాళ్ళని స్వామీజీ అంటారు కదా, అలాగే ఆడవాళ్ళని స్వామిని అంటారేమో అని అన్న అర్క మాటలకి ఆలోచనల నుంచి బయటకొచ్చింది అనురాగ. నీ పిండాకుడు, వెధవ పిలుపు నువ్వును. ఆడవాళ్ళని మాతాజీ అని కానీ దేవీజీ అని కానీ అంటారు, మొట్టికాయ వేసి మరీ చెప్పింది అనురాగ. తుల్యబాగా వాళ్ళిద్దరినీ పరీక్షగా చూడడం గమనించిన అర్క అనురాగ వైపు తిరిగి కళ్ళు గుండ్రంగా తిప్పాడు. స్పృహలోకి వచ్చిన అనురాగ చిన్నగా గొంతు సవరించుకుని మౌనంగా బయటికి చూస్తూ కూర్చుంది. తమని బయటికి పంపి నీల్ అక్కడ వర్మని పూర్తిగా తమకి తగ్గట్టుగా మార్చాలి, తను మిత్రతో కలిసి పెళ్లి ఏర్పాట్లు చేయాలి అనుకున్న అనురాగ మిత్ర మనసులో మెదలగానే కోపంగా పెదవులు ముడిచింది. గుడిలోకి వుల్ఫ్ని తీసుకువెళ్ళనివ్వరేమో, మరి ఎలా అడిగాడు అర్క తుల్యభాగని. ఆమె కళ్ళలో ఆందోళన కనిపించింది. ఆందోళన పడకండి, మీరు పూజ ప్రశాంతంగా చేయించుకోండి, నేను తీసుకువెళ్తాను వుల్ఫ్ని నాతో పాటుగా అనేసింది అనురాగ కుక్కలంటే విపరీతమైన ఇష్టం ఉండడంతో. తుల్య అనుమానంగా చూసింది అనురాగ వైపు. మీ ఆశ్రమంలో పెంపుడు జంతువుల్ని అనుమతిస్తారా మాతాజీ? వ్యంగ్యం మిళితం చేసి ఆశ్చర్యం నటిస్తూ అడిగాడు అర్క. భజగోవిందం భజగోవిందం మూర్ఖశిఖామణి, మూగజీవులకి మా ఆశ్రమంలో పెద్దపీట వేస్తారు అంది కళ్ళు మూసుకుని చేతిని గాల్లో ఆడిస్తూ. అంటే మా వుల్ఫ్ ఇప్పుడు పీట మీద కూర్చోవాలంటారా మీరు? పీట మీద కూర్చోవడం అలవాట్లేదు, అది ఎంత పెద్ద పీట అయినా సరే, స్టూల్ అయితే ఓకే అన్నాడు అర్క నవ్వు దాచుకుంటూ. అతను తనని ఆట పట్టిస్తున్నాడని ఊహించని అనురాగ కళ్ళు గుండ్రంగా తిప్పింది. పెద్దపీట అంటే పీట అని కాదురా మూర్ఖ, ప్రాముఖ్యత ఇస్తారని పంటి బిగువన అంది అనురాగ. తుల్య తమని గమనిస్తోందని ఆమెకి అనుమానం వచ్చిందని గ్రహించాడు అర్క. ఆమెకి విషయం చెప్పకుండా పెళ్లి చేసుకోలేడు, అది మోసం అవుతుంది. ఆమెకి విషయం తెలిస్తే ఎలా స్పందిస్తుందో అతని ఊహకి కూడా అందలేదు. చెప్పక తప్పదు అనుకున్న అర్క తుల్యవైపు తిరిగాడు. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి తుల్యభాగా ఆమె చెవి దగ్గర అన్నాడు ఆటో సౌండ్ ఎక్కువ ఉండడంతో. ఆమె కనుబొమ్మలు ఎత్తి ఏమైందన్నట్టుగా చూసింది. మన పెళ్లి విషయం అన్నాడతను. ఆమె కళ్ళలో ఆందోళన కనిపించింది అతనికి. ఆహా, జరుగుతుంది ఖచ్చితంగా, రేపు గుడిలో, కానీ అంతకు ముందు నీతో మాట్లాడాలి అన్నాడతను. అంతలో అతని ఫోన్ వైబ్రేట్ అయింది. జేబులో నుంచి తీసి చూసుకున్నాడు. మిత్ర, నీతో అర్జెంటుగా మాట్లాడాలి మెసేజ్ ఇచ్చాడు. అతను వెంటనే కాల్ చేయబోయి ఆగిపోయాడు. అటు నుంచి మిత్ర ఏం చెప్పాలనుకుంటున్నాడో తెలియదు కాబట్టి తుల్య పక్కన ఉండగా మాట్లాడడం సమస్య కావచ్చు అనుకుంటూ మెసేజ్ ఇచ్చాడు. 10 నిమిషాలు అని. తుల్య అతని భుజం మీద చేతిని వేసింది. అతను ఆమె వైపు చూశాడు. చిరునవ్వు పెదవుల మీదకి తెచ్చుకున్నాడు. ఏమైంది అన్నట్టుగా చేతులను తిప్పిందామె. ఏమీ లేదు అన్నట్టుగా తల అడ్డంగా ఊపి ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ పెళ్లి ఇలా జరగడం నీకు ఇష్టమైన తుల్యబాగా అడిగాడు అర్క. ఆమె చిన్నగా నవ్వింది. అతని చేతిని మృదువుగా వత్తి తన చెంపకి ఆనించుకుంది. తల నిలువుగా ఆడించింది నవ్వుతూ. ఇష్టమేనా అన్నాడు అతను తేలికగా ఊపిరి పీల్చుకుంటూ. ఆమె నవ్వింది. గుడి దగ్గర ఆటో ఆగగానే అనురాగ దిగాక ఆమెకి సైగ చేసి అర్క కొద్దిగా పక్కకి వెళ్ళాడు మిత్రతో మాట్లాడాలని. ఏమైందిరా అడిగాడు మిత్ర ఆన్సర్ చేయగానే. అమ్మ నిన్ను చూడాలని గొడవ చేస్తోంది. ప్రభా అంకుల్ అమ్మని మరిపించారు, కానీ ఎక్కువసేపు ఊరుకోపెట్టడం కష్టం అన్నాడు అటు నుంచి మిత్ర సీరియస్గా. నువ్వేం చేస్తున్నావు అసహనంగా అడిగాడు అర్క. నా తమ్ముడి పెళ్లి కోసం ఏర్పాట్లు చేస్తున్నాను కొట్టినట్టుగా జవాబిచ్చాడు మిత్ర. ఇంతకుముందు బాగానే ఉన్నావు కదరా, ఏమైంది ఇప్పుడు? తన అసహనాన్ని అదుపు చేసుకుంటూ మృదువుగా అడిగాడు అర్క. అమ్మ ప్రభాకర్ అంకుల్ చెప్పిన మాటనే వింటోంది. తమ్ముడికి కంప్లైంట్ చేశాడు మిత్ర. వినని, వాళ్ళిద్దరూ మంచి స్నేహితులు. ఈ టైంలో ఎవరో ఒకరి మాట వినడం ముఖ్యం. నాన్న గురించిన నిజం అమ్మకి తెలియకుండా ఉండాలంతే
అన్నాడు అర్క అన్నతో అనునయంగా. నీకు అర్థం కావడం లేదు విషయం. అనురాగ ఇష్టమొచ్చినట్టు మాట్లాడింది అమ్మ ప్రభాకర్ అంకుల స్నేహం గురించి కోపంగా అన్నాడు మిత్ర. మనరాగా ఏమని విపరీతంగా ఆశ్చర్యపోతూ అడిగాడు అర్క. తమ మధ్య జరిగిన సంభాషణ గురించి గొడవ గురించి కూడా చెప్పేశాడు మిత్ర. సమస్యల మీద సమస్యలు తమని చుట్టుకుంటున్నట్టుగా అనిపించి అర్క చిన్నగా నిట్టూర్చాడు. మిత్ర, రాగ మనసులో చెడు ఉద్దేశం లేదు. ఈ విషయం మనం ఫోన్లో చర్చించుకోవడం సరైన పని కాదు. నా బంగారు కదూ, పెళ్లి ఏర్పాట్లు చూడు. నువ్వు అమ్మ ప్రభాకర్ అంకుల్ సిద్ధంగా ఉండండి. పెళ్లి బట్టలతోనే మీ దగ్గరికి వస్తాము చెప్పాడతను. అటు నుంచి మిత్ర ఏమీ మాట్లాడలేదు. వర్మగాడి కుప్పిగంతలన్నీ వీడియో తీశాను. చూస్తే నీకు కోపం పోయి నవ్వొస్తుంది. భరణవ భరవ అంటే శాపం అనుకుంటున్నాడు పిచ్చి కుంక అంటూ అన్నగారిని నవ్వించాడు అర్క. ఒక్క 2 రోజులు ఓపిక పట్టు మిత్ర, తర్వాత నేను వచ్చేస్తాను చెప్పి కాల్ కట్ చేశాడు అర్క. అనురాగకి మిత్రకి మధ్య మళ్లీ దూరం పెరిగిందని గ్రహించిన అర్క అప్పటికప్పుడు ప్లాన్ చేశాడు. మిత్రకి ఏం చేయాలో మెసేజ్ పెట్టాడు. ఆటో అతనికి డబ్బులిచ్చిన అనురాగ మోకాళ్ల మీద కూర్చుని వుల్ఫ్తో ఆడుతూ తలపైకెత్తు తుల్యభాగ కళ్ళలోకి చూసి నవ్వింది. హాయ్, నా పేరు అనురాగ అంది. తుల్యభాగ ఆశ్చర్యంగా చూసి చేతిని ఊపింది హాయ్ అన్నట్టుగా. ఈ సన్యాసిని వేషం ఏంటా అని అనుకుంటున్నావు కదా అడిగింది అనురాగ. ఆమె నిలువుగా తల ఆడించింది సంకోచిస్తూనే. నా బాయ్ ఫ్రెండ్ మీద కోపం వచ్చింది. అందుకే ఉదయమే సన్యాసుల్లో కలిసిపోయాను. వాడి కాల్ని ఆన్సర్ చేయకుండా నా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేశాను అంది అనురాగ. తుల్యకి అబద్ధం చెప్పాలని అనిపించలేదు అనురాగకి. పసిపాప అమాయకత్వం ఉంది తుల్య కళ్ళలో. మిత్ర అర్కల రహస్యం తను చెప్పలేదు, కానీ తన వరకు నిజం చెప్పడానికి నిశ్చయించుకుంది అనురాగ. నువ్వు ఊహించినదే కరెక్ట్ తుల్య అంది అనురాగ ఉన్నట్టుండి. ఉలిక్కిపడి తుల్య ఆమె వైపు కళ్ళు పెద్దవి చేసుకుని చూసింది. అర్క నాకు బెస్ట్ ఫ్రెండ్, కానీ నా బాయ్ ఫ్రెండ్ కాదు వాడు. నా కథ ఎప్పుడైనా తర్వాత చెప్తాను, కానీ ప్రస్తుతానికి నేను కోపంగా ఉన్నాను. అందుకే ఈ సన్యాసిని వేషంలో ఉన్నాను లేచి నిలబడి అంది అనురాగ. మిత్రని తలుచుకోగానే ఆమె మొహం ఎర్రగా మారిపోయింది కోపంతో. రాగా, వాడితో గొడవ పడ్డావా మళ్ళీ వస్తూనే అర్క అడిగాడు అనురాగని. వేరే పనేముంది, మా ఇద్దరికీ అదే కాలక్షేపం అంది విసురుగా అనురాగ. తుల్య కళ్ళు విప్పార్చుకుని వాళ్ళ సంభాషణ వింటోంది. అర్క ఈ విషయం తన దగ్గర దాచి ఆమె ఎవరో తెలియనట్టుగా నటిస్తాడేమో అనుకుంది. ఆమె అంచనాలని తారుమారు చేస్తూ అతను తన ఎదురుగానే సర్ది చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. అసలు అర్క ఎవరు, అతన్ని తను నమ్మొచ్చా? తుల్య మనసులో ఆ 2 ప్రశ్నలు అలజడిని రేపాయి. తుల్యభాగకి తన అనుమానాలు తీర్చుకునే అవకాశం రాలేదు. రాగా, వాడి సంగతి నీకు తెలియనిదా? వాడి మనసు ఎప్పుడు ఎలా స్పందిస్తుందో అమ్మ తర్వాత నీకే బాగా తెలుసు. కోపంలో వాడిని అపార్థం చేసుకుంటున్నావు అన్నాడు అర్క ఆమె చేతినందుకుని. అతని గొంతులో ఆ లాలన తన కోసం మాత్రమే ఉండాలన్న స్వార్థం ఒకే ఒక్క క్షణం తుల్యభాగలో కలిగిన మాట వాస్తవం. అంతలోనే ఆమెలోని స్వచ్ఛమైన మనసు అతనిలో ఉన్న స్నేహభావాన్ని అర్థం చేసుకోవడంతో చిరునవ్వుతో వాళ్ళిద్దరినీ చూస్తూ నిలబడింది. ఎప్పుడు నేనే అర్థం చేసుకోవాలా అర్క? తను మాత్రం నన్ను అపార్థం చేసుకుంటూ ఉంటాడా? అంతవరకు కోపంగా ఉన్న అనురాగ కళ్ళలో హఠాత్తుగా నీళ్లు తిరిగాయి. రాగా, ఒకటి అడుగుతాను, నిజాయితీగా చెప్తావా? అప్రయత్నంగానే వుల్ఫ్తో ఆడుతూ అడిగాడు అర్క. అర్క గుండెల మీద తన ముందరి కాళ్ళను ఉంచి అతన్ని నాకే ప్రయత్నం చేస్తున్న వుల్ఫ్ని హత్తుకుంటూ నవ్వాడు అర్క. త్వరగా అడుగు అర్క, ఇంటికి వెళ్ళాల నేను అంది అనురాగ. ఆమె గొంతులో అసహనం కన్నా అతను తన మీద దృష్టి పెట్టాలి అన్న పట్టుదల కనిపించింది తుల్యభాగకి. అసలు వాడి మీద నీకు వచ్చినది కోపమా లేక కరిగినది అసంతృప్త? వుల్ఫ్తో ఆడుతూనే అడిగాడు అర్క. గుడి లోపల నుంచి మంగళంపల్లి బాలమురళీకృష్ణ త్యాగరాజ కీర్తన వినిపిస్తోంది. నగుమోము కనలేని అని. అది రాములవారి గుడిని గ్రహించింది తుల్యభాగ. ఆసక్తిగా అనురాగ సమాధానం కోసం చూస్తూ నిలబడింది. ఒక కాషాయ దుస్తుల్లో ఉన్న అమ్మాయి మరొక చీర కట్టుకున్న అమ్మాయితో ఒక కుక్క ఉన్న అబ్బాయి గుడి ప్రాంగణం దగ్గర ఇచ్చకాలు ఆడడం విచిత్రంగా చూస్తూ వెళ్తున్నారు. ఆ గుడికి వచ్చిన అరాకొరగా ఉన్న భక్తులు అదేమీ పట్టించుకోలేదు అర్క కానీ అనురాగ కానీ. అసంతృప్తితో కూడిన కోపం. నేను ఏం చెప్పినా పెడార్థం తీస్తాడు అంది బాధగా అనురాగ. ఆఫీసులో ఎప్పుడైనా నీ మాట కాదని అన్నాడా అడిగాడు అర్క నవ్వి వుల్ఫ్ని అనురాగకి అందిస్తూనే. అనురాగ దగ్గరికి నమ్మకంగానే వెళ్ళింది వుల్ఫ్. వుల్ఫ్కి అనురాగ తమ మనిషి అని తెలియచేయడం కోసమే అర్క ఆమెతో అక్కడ సంభాషణ ప్రారంభించాడని అప్పుడు గ్రహించింది తుల్య. అర్కకి వుల్ఫ్ మీద ఉన్న ప్రేమకి సంతోషించాలో, అతనిలో తెలియని కోణాలు తెలుసుకోవాలన్న తన ఆతృతకి తన మీద తనే కోప్పడాలో అర్థం కాలేదు తుల్యకి.
అనురాగకి ఆమె బాయ్ ఫ్రెండ్తో జరిగిన గొడవని తనకి అనువుగా మార్చుకోకుండా నిజాయితీగా అతను గొడవ సర్దే ప్రయత్నం చేస్తూ ఉన్న అర్క అంటే మరింత ఇష్టం పెరిగింది తుల్యభాగకి. లేదు అర్క, అసలు నా సలహా లేకుండా ఏ పని చేయడు, అలాగని ఆలోచించకుండా తల ఊపడు చెప్పింది సాలోచనగా అనురాగ. బయట నీకు అడ్డు చెప్తున్నాడు అంటే నిన్ను కవ్విస్తున్నాడేమో, నీ మనసులో ఏముందో తెలుసుకోవడానికి జాగ్రత్తగా ఆలోచించురాగా. మీ ఇద్దరూ ఒక్కసారైనా మీ ప్రేమని గురించి చెప్పుకున్నారా? నవ్వుతూ అడిగాడు. అనురాగ తల అడ్డంగా ఊపింది. ముందు ఆ పని మీద ఉండండి. అంతవరకు ఈ ప్రణయ కలహాలు తప్పవు. ముందు వాడికి ఈ అవతారంలో కనిపించు, అప్పుడు చూడు వాడిలో మార్పు. చిలిపిగా కన్నుగీటి ఖాళీ ఆటోని పిలిచాడు అర్క. ముందుగా అనురాగ ఎక్కాక వుల్ఫ్ని ఎక్కించాడు. తుల్యభాగని నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాను, గంటలు తీసుకొస్తాను చెప్పాడు అర్క. అనురాగకి చెప్పాడో వుల్ఫ్కి చెప్పాడో అర్థం కాలేదు తుల్యభాగకి. చివరికి వుల్ఫ్కే అనే నిర్ధారణకి వచ్చింది. వుల్ఫ్ 2 సార్లు అరిచి అనురాగ పక్కన సెటిల్ అవ్వడంతో తుల్యభాగ వుల్ఫ్ దూరంగా వెళ్ళిపోతూ ఉంటే ఏడుపు మొహం వేసుకుని నిలబడింది. అసలు ఎప్పుడూ వుల్ఫ్ తనని వదిలి ఎక్కడికి వెళ్ళనే వెళ్ళదు. అలాంటిది అర్క కళ్ళలోకి చూసి అతను చెప్పగానే ఆటో ఎక్కేసిన వుల్ఫ్ తనని మోసం చేసినట్టుగా ఫీల్ అయింది తుల్య. అలిగావా? అర్క మృదు గంభీరమైన కంఠం వినిపించగానే ఉలిక్కిపడి ఆలోచనల నుంచి తేరుకుంది తుల్య. ఎందుకు అన్నట్టుగా కళ్ళతోనే ప్రశ్నించింది. నిన్ను వదిలి వెళ్ళిపోయినందుకు వుల్ఫ్గాడు అన్నాడు ఆమె చేతిని అందుకుంటూ. ఆమె నవ్వడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాక తన బాధ అతను చూడడం ఇష్టం లేక మొహం తిప్పుకుంది. అయితే అలగడమే కాదు, బాగా కోపం కూడా వచ్చిందన్నమాట అన్నాడు అర్క నవ్వి ఆమెని దగ్గరికి లాక్కుంటూ. పబ్లిక్ ప్లేస్లో అతను అలా చేస్తాడని ఊహించకపోవడం వల్ల ఆమె చప్పున అతని మీదికి తూలింది. ఆమె నడుము చుట్టూ చేతిని వేసి దగ్గరికి లాక్కున్నాడు అర్క. ఆమె వదలమన్నట్టుగా సైగ చేసి కోపంగా చూడడానికి ప్రయత్నించింది. కానీ సాధ్యం కాలేదు. కళ్ళలో గిర్రున తిరిగే నీళ్లు. అతను ఆమెకి దూరం జరిగి చేతిని పట్టుకుని గుడిలోకి ప్రవేశించాడు. అతను ఇక రెట్టించకపోవడం ఆమెకి మరింత బాధని కలిగించింది. మౌనంగా గుడిలోకి ప్రవేశించింది. అతను ఆమె మనసుని బాగానే అర్థం చేసుకున్నాడు. కానీ ముందు దర్శనమయ్యాక అప్పుడు ఆమెతో మాట్లాడాలని అతను అనుకున్నాడు. ఇద్దరి పేరు మీద అర్చన చేయండి పూజారి గారు అన్నాడు అర్క. గోత్రనామాలతో ఆయన పూజ చేశాక ప్రదక్షిణలు చేసి దేవుడికి భక్తిగా నమస్కరించి అక్కడి నుంచి వచ్చి మంటపం అరుగు మీద కూర్చున్నాడు. ఇంకా కోపం పోలేదా? నవ్వి అడిగాడతను. వుల్ఫ్ అర్క తుల్యతో నిజం చెప్పే ఉద్దేశంతో ఉన్నాడు. అప్పుడు మధ్యలో నువ్వు నేను ఉండకూడదు, అందుకే తీసుకువచ్చేసా అంది అనురాగ వుల్ఫ్ని దగ్గరికి తీసుకుని గారం చేస్తూ. చిన్నగా మూలుగుతూ గారాలిపోయింది వుల్ఫ్. ఇలా ఏదో ఒకటి మాట్లాడుతూనే తమ ఇంటికి చేరుకుంది అనురాగ. మిత్రకి ఈ బట్టలలో కనిపించమన్నాడు అర్క. తనకి ఎందుకో మొహమాటంగా ఉంది. తాను నీల్తో వెళ్తానని అన్నప్పుడు వద్దనన్నాడు, రిస్క్ తీసుకోవద్దని. అతని మీద కోపంతో నీల్తో పాటుగా వచ్చేసింది. ఇప్పుడేమనుకుంటాడో ఏమో మిత్ర అనుకుంటూనే ఆటో దిగి వుల్ఫ్ని జాగ్రత్తగా కిందకి దింపి డబ్బులిచ్చి గేట్ తీసుకుని లోపలికి వచ్చి గతుక్కుమంది. అక్కడ మిత్ర కార్ పార్క్ చేసి ఉంది. అర్క అప్పటికే మిత్రకి మెసేజ్ పెట్టి అక్కడికి రమ్మని చెప్పాడని ఆమె అస్సలు ఊహించలేదు. తన ప్రాణ స్నేహితురాలి ఆలోచన బాగా తెలిసిన అర్క ఆమె మిత్రని అలా కలుసుకోదని ముందే ఊహించాడు. అలా తన అన్నకి అనురాగ ఎదురుపడేలా చేశాడు అర్క. వుల్ఫ్గా నువ్వు నాకు తోడుగా ఉండాలిరా అంటూ మోకాళ్ళ మీద కూర్చుని వుల్ఫ్ మెడ చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకుని అంది అనురాగ. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం వుల్ఫ్కి స్పష్టంగా తెలిసింది. వుల్ఫ్ ఒక శిక్షణ తీసుకున్న సునకరాజం. తుల్య భయాలని ఆందోళనని అదుపు చేయడం అలవాటే. ఇప్పుడు అనురాగ నుదుటిని తన నుదుటితో తాకి ఆమె మొహాన్ని నాకేసింది వుల్ఫ్. అంతవరకు ఆందోళనగా ఉన్న అనురాగ వుల్ఫ్ చేసిన పనికి కిలకిలా నవ్వింది. లోపల కూర్చుని ఆమె తల్లిదండ్రులతో సీరియస్గా మాట్లాడుతున్న మిత్ర చప్పున ఆగిపోయాడు మాటలు మర్చిపోయినట్టుగా. అతని చెవులకి చేరింది అందమైన అనురాగ నవ్వు. అతను అనురాగ తల్లిదండ్రులకి అర్క పెళ్లి చేసుకోవడానికి దారితీస్తున్న పరిస్థితులని వివరించాడు. పగతో పెళ్లి చేసుకోవడం మంచిది కాదు మిత్ర, అర్క జీవితం నాశనమైపోతుంది అన్నాడు చక్రవర్తి. అతను సమాధానం చెప్పేలోపుగా అనురాగ నవ్వు వినిపించింది. అనురాగ వచ్చినట్టుంది, అక్కడ ఏం జరిగిందో చెప్తుంది అన్న చక్రవర్తి మాటలు మిత్రని ఈ లోకంలోకి లాక్కొచ్చాయి. అంతలో అనురాగ లోపలికి రానే వచ్చింది. ఆమెతో పాటుగా వుల్ఫ్. లోపలికి వస్తూనే మిత్రని చూసి అర్క అనుకుని అయోమయానికి లోనైంది వుల్ఫ్. అంతలోనే అర్క నుంచి భిన్నమైన పరిమళాన్ని కలిగి ఉన్న మిత్ర అర్క కాదని గ్రహించేసింది. అరవడం మొదలుపెట్టింది. ఆ అవతారమేంటే, ఈ కుక్కేంటి, అసలు ఏం జరుగుతోంది కోపంగా నిలదీసింది అనురాగ తల్లి. వుల్ఫ్ భయం లేదు, వాళ్ళు మన అమ్మా నాన్న, ఇక ఈ పెద్ద మనిషి మన అర్కకి సొంత ట్విన్ వుల్ఫ్కి వివరిస్తూ దాని వెన్ను నిమురుతూ చెప్పింది అనురాగ మృదువుగా. మిత్ర లేచి వుల్ఫ్ దగ్గరికి వచ్చాడు.
ఆ మూగజీవి కళ్ళలోకి సూటిగా చూశాడు. అర్క కళ్ళు స్నేహపూరితంగా నవ్వుతూ అల్లరితో తుళ్ళిపడుతూ ఉంటాయి. కానీ మిత్ర కళ్ళలో తీక్షణత ఉంది. తమ వైపు ఆకర్షించుకునే సూదంటురాళ్ళు అతని కళ్ళు. గంభీర్యం, కొంటెతనం ఒకేసారి ప్రదర్శించగల అయస్కాంతాలు అతని కళ్ళు. వుల్ఫ్ అతని కళ్ళలోకి చూస్తూ నిలబడిపోయింది. సిట్, మృదువుగా ఆదేశించాడు మిత్ర. తోక ఊపుతూ కూర్చుండిపోయిన వుల్ఫ్ వైపు ఉక్రోషంగా చూసింది అనురాగ. ఒరే వుల్ఫ్గా, ముందు మనిద్దరం ఫ్రెండ్స్ కదా, అలా ఎలా ఈ పెద్ద మనిషి మాట వింటావు అంటూనే లోపలికి వెళ్ళి ఒక బౌల్లో మంచినీళ్ళు తీసుకువచ్చి వుల్ఫ్ ముందు పెట్టింది. వుల్ఫ్ మౌనంగా మంచినీళ్ళు తాగేసింది. ఇప్పుడు చెప్పు, ఈ అవతారం ఏంటి? గంభీరంగా అడిగాడు మిత్ర. ఆ విశాలమైన హాల్లో తన తల్లిదండ్రులు ఉన్నారన్న విషయం మర్చిపోయింది అనురాగ. వుల్ఫ్ని క్షణాలలో తన వైపుకు తిప్పుకున్న మిత్ర మీద అసలే కోపంగా ఉన్న రాగ మరింత కోపాన్ని పెంచుకుంది. నీకెందుకు చెప్పాలి? కొట్టినట్టుగా అడిగింది. అతను పెదాలు బిగించాడు. మిత్రకి కోపం వచ్చిందని అర్థమైంది అనురాగకి. ఆమె పట్టించుకోలేదు. తను అసలు అతనికి ఏమీ కానట్టుగా రాత్రి విదిలించి పారేస్తూ తన తల్లికి దూరంగా ఉండమన్నట్టుగా మాట విసిరాడు మిత్ర. అందుకు ఆమె మనసు బాగా గాయపడింది. నాకు ఈ ప్రాపంచిక విషయాల మీద ఆసక్తి లేదు, అందుకే సన్యాసుల్లో కలిసిపోవాలని నిర్ణయించుకున్నాను. కనురెప్ప కూడా వేయకుండా అతని కళ్ళలోకి సూటిగా చూస్తూ పదునుగా అంది అనురాగ. చిన్నల పిల్లల ప్రవర్తించుకురాగా, మనం చేయవలసిన పని చాలా ఉంది. ఈ వేషాలాపి బట్టలు మార్చుకునిరా. అలవాటు ప్రకారం ఆమెని ఆదేశించాడు మిత్ర. మామూలుగా అయితే అతను అలా మాట్లాడడాన్ని చాలా ఎంజాయ్ చేసేది అనురాగ. కానీ ఇప్పుడు అతను అలా అధికారం చెలాయించడం ఆమెకు అస్సలు నచ్చలేదు. కారణం, అతను తనని ప్రేమించడం లేదు అని ఆమె అనుకుంది. అతను తనతో ధరణి గురించి మాట్లాడిన తీరుని బట్టి. ఒకే ఒక్క మాటలో తనని పరాయిదాన్ని చేసి మాట్లాడడం ఆమెకి అస్సలు నచ్చలేదు. ఆమెకి కోపం వచ్చిందని మిత్రకి అర్థమవుతూనే ఉంది. కోపాన్ని మించి తన మాటలో ఆమె లేత మనసుని బాగా గాయపరిచాయని కూడా అతను గ్రహించాడు. వాళ్ళిద్దరూ ఒంటరిగా ఉన్నట్టయితే తనదైన పద్ధతిలో ఆమె అలకని తీర్చేవాడు, తన తప్పు ఒప్పుకుని. కానీ ఆమె తల్లిదండ్రులు ఎదురుగా అలక తీర్చే కార్యక్రమం పెడితే అస్సలు బాగోదని ఆగిపోయాడు మిత్ర. నేను రాను, నాకు ఈ బట్టలే బాగున్నాయి. అయినా నేను ఎలా ఉంటే నీకే? అర్క పని ముఖ్యం, భజగోవిందం గజానికో అందం అంది నీల్ మాటలని అనుకరిస్తూ. ఏమన్నావు? ఆశ్చర్యంగా తను విన్నది నిజమేనా అన్న అనుమానం కలిసి, నవ్వు అరుపు కలిసి అతని నోటి వెంట రాగా ఆమె వైపు విచిత్రంగా చూశాడు మిత్ర. వర్మ అంత మూర్ఖుడు మిత్ర కాదు అన్న విషయం అనురాగకి తెలిసినా ఫ్లోలో వెళ్ళిపోతాడని అనుకుంది. కానీ తన మాటలు అంత స్కాన్ చేసి వింటాడని అనుకోలేదు. హరి ఓం తత్సత్, అడ్డు తప్పుకోవచ్చా అంటూ తన గదిలోకి వెళ్ళబోయింది అనురాగ. అనురాగ తల్లిదండ్రులు మాటలు మర్చిపోయినట్టుగా కూతురి అవతారాన్ని, ఆమె మాటలని విచిత్రంగా చూస్తూ నిలబడిపోయారు. మిత్రలో ఇక సహనం చచ్చిపోయింది. ఆమె చేతిని మణికట్టు దగ్గర పట్టుకున్నాడు. నీకు ఈ రంగు అస్సలు నప్పలేదు. అసలు ఈ రంగు బట్టలు వేసుకోకు నువ్వు అన్నాడు సీరియస్గా మిత్ర. అనురాగ నల్లని కనుగుడ్లు గోళిల్లా గుండ్రంగా తిరిగాయి. అతను పెద్దవాళ్ళ ఎదురుగా తన చేతిని పట్టుకునే సాహసం చేస్తాడని ఆమె ఊహించలేదు. అతను అసలు అదేమీ పట్టించుకోలేదు. నేను సరిగ్గా 10 నిమిషాలు టైం ఇస్తున్నాను నీకు, డ్రెస్ మార్చుకునిరా, మనం చేయవలసిన పని చాలా ఉంది అన్నాడు చెయ్యి పట్టుకునే ఆమె కళ్ళలోకి సీరియస్గా చూస్తూ మిత్ర. అనురాగ గుండె వేగంగా కొట్టుకుంది. మిత్ర తన మీద అలా హక్కు చూపిస్తే ఆమెకి చాలా ఇష్టం. చాలామంది ఆడపిల్లల్లా అలా హక్కు చూపిస్తే నాకు ఇష్టం ఉండదు అనుకోదు అనురాగ. ఎక్కడ ప్రేమ ఉంటుందో అక్కడ అధికారం ఉంటుంది అని నమ్ముతుంది. కానీ ఒకే ఒక్కసారి ఆ ప్రేమని మిత్ర తనకి నోరు విప్పి చెప్తే బాగుంటుందని ఆమె కోరిక. కానీ ముందు రాత్రి అతను తనని మాటలతో బాధ పెట్టడంతో ఇప్పుడలా అధికారం చూపించగానే కోపం వచ్చింది. ముక్కు ఎగబీల్చి తలెత్తి అతని కళ్ళలోకి సూటిగా చూసింది. అర్క కోసం నీతో కలిసి పనిచేయడానికి ఒప్పుకుంటున్నాను. ఇక బట్టల విషయానికి వస్తే నా ఇష్టం, నేను ఇలానే ఉండదలుచుకున్నాను అంది పెదాలు బిగించి. ఆమె తల్లిదండ్రులు మొహామొహాలు చూసుకున్నారు మిత్రతో ఆమె మాట్లాడుతున్న విధానానికి. రాగా, ఆమె తల్లి సరస్వతి మందలింపుగా పిలుస్తూ ఆమెని వారించే ప్రయత్నం చేసింది. కాట్ల కుస్తీలో వస్తాదుల్లా ఒకరినొకరు తీక్షణంగా చూసుకుంటున్న మిత్రకి, అనురాగకి ఆ పిలుపు వినిపించలేదు. చూడడానికి ముమ్మూర్తుల అర్కలా ఉన్నా కానీ అతనికన్నా భిన్నంగా ప్రవర్తిస్తున్న మిత్రవైపు ఆసక్తిగా చూస్తూ నిలబడింది వుల్ఫ్. నా సహనాన్ని పరీక్షించకు. నీ అంతటి నువ్వుగా వెళ్ళకపోతే నేనే తీసుకెళ్ళి ఆ పని చేయాల్సి వస్తుంది. ఒక అడుగు ముందుకు వేసి దూకుడుగా అన్నాడు మిత్ర. తన వెనుక ఆమె తల్లిదండ్రులు నిలబడి ఉన్నారన్న విషయం పూర్తిగా మర్చిపోయాడతను. అతని మాటలకి గతుక్కుమంది అనురాగ. మొహామొహాలు చూసుకున్నారు సరస్వతి చక్రవర్తి. ఓహో, అంతవరకు వచ్చిందా వ్యవహారం? ఇది ఆఫీస్ పని కాదని తమరికి గుర్తులేదనుకుంటా. పాపం,
వెటకారంగా అంది అనురాగ నడుం మీద ఒక చేతిని వేసుకుని అతని చేతిలో బందీగా ఉన్న మరొక చేతిని విడిపించుకునే ప్రయత్నం చేస్తూ యగాదిగా చూసి. అతనిలో సహనం పూర్తిగా నశించిపోయింది. గుడికి వెళ్ళి పెళ్లి గురించి మాట్లాడే ముందు విషయాన్ని తన తల్లికి చెప్పాలి. ఆ సమయంలో అనురాగ తన పక్కన ఉండాలని అనుకున్నాడు మిత్ర. కానీ ఇలా సన్యాసి వేషంలో తన తల్లికి అనురాగ ఎదురుపడి ఆమెను మరింత అయోమయంలో పడేయడం అతనికి అస్సలు ఇష్టం లేదు. ఒక్కసారిగా అనురాగని తన వైపుకు లాక్కున్నాడు కోపంతో. కెవ్వున అరిచిన అనురాగ అతన్ని దూరం నెట్టబోయి మెడ చుట్టూ చేతులు వేసి అతన్ని గట్టిగా కౌగిలించుకోవడంతో సరస్వతి కళ్ళు పత్తికాయల్లా విచ్చుకున్నాయి. చక్రవర్తి కనుబొమ్మలు ముడిపడ్డాయి. కోపం పోలేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది తుల్యభాగ. అర్కదీప్ చిన్నగా నిట్టూర్చాడు. ఆమె చేతిని తన చేతుల్లోకి తీసుకుని ఆమె వేళ్లలోకి తన వేళ్లని పోనిచ్చి లంకెవేశాడు. కొన్ని క్షణాలు మౌనంగా ఉన్నాడతను. తన చేతిని విడిపించుకోవడానికి అతను సమయం ఇచ్చాడని గ్రహించింది తుల్యభాగ. అతని వేళ్ల మీద తన వేళ్లని బిగించింది. అతను నవ్వాడు. ఆమె చిరునవ్వుతో అతని వైపు చూసి మొహం తిప్పుకుంది. వుల్ఫ్ మాత్రమే నీకు స్నేహితుడు కాదు తుల్య, నేను కూడా. ఇక నుంచి నీ పక్కన నేను తోడుగా నిలబెడతానని చెప్పడం కోసమే వుల్ఫ్ని అనురాగతో పంపాను అన్నాడు అర్క. ఆమె తన ఫోన్ బయటికి తీసి టైప్ చేసింది. వుల్ఫ్ పక్కన లేకపోతే చాలా భయంగా ఉంటుంది అర్క. నాకు ఏదో జరుగుతుందేమో అన్న ఆందోళన నన్ను కుదురుగా ఉండనివ్వదు. అతను చదివి ఆమె ఫోన్ని ఆమెకి ఇచ్చేశాడు. ఇప్పుడు కూడా అలానే ఆందోళనగా ఉందా అడిగాడు అర్క. ఆమె క్షణంలో 1000 వంతు కూడా ఆలోచించలేదు. లేదన్నట్టుగా తల అడ్డంగా ఊపింది. థ్యాంక్ యూ తుల్య, నా మీద నమ్మకం ఉంచినందుకు. నేను నీతో చాలా ముఖ్యమైన విషయం మాట్లాడాలి అన్నాడతను. ముందుగా ఆమె తండ్రితో తను చేసుకున్న కాంట్రాక్ట్ విషయం ఆమెతో చెప్పాలని అతని ఉద్దేశం. ఆమె అతని వైపు తిరిగి చెప్పమన్నట్టుగా కుతూహలంగా చూసింది. నువ్వు అనుకున్నంత మంచివాడిని కాను నేను అన్నాడు గంభీరంగా అర్క. తనకి ఉన్న అనుమానాలని అతను తీర్చబోతున్నాడని అనిపించింది తుల్యభాగకి. ఆమె గుండె వేగంగా కొట్టుకోవడం ప్రారంభించింది. నేను మీ నాన్నతో అతని మాట పూర్తి కాకుండానే అతని ఫోన్ మోగింది. అతను అసహనంగా కాల్ కట్ చేశాడు. ఎవరు చేశారో చూడకుండానే. మీ నాన్న మాకు మరొకసారి ఫోన్ మోగడంతో అతను డిస్ప్లే చూసి తెల్లబోయాడు. అమ్మా అప్రయత్నంగానే లేచి నిలబడి అంటూ కాల్ ఆన్సర్ చేశాడు. తుల్యభాగ చేతిని మాత్రం వదలలేదతను. అతనిలో చెలరేగిన అలజడి తుల్యభాగ గ్రహించగలిగింది. అతని తల్లి పరిస్థితిని అతను ముందే చెప్పి ఉండడంతో ఆమె అతనికి దగ్గరగా జరిగే ప్రయత్నం చేసి అంతలోనే ఆగిపోయింది. తను ఇంకా వాళ్ళ కుటుంబంలో భాగం కాలేదు. ఆ మాటలు వినొచ్చో కూడదో తెలియక అతని చేతిని విడిపించుకునే ప్రయత్నం చేసింది దూరంగా వెళ్లే ఉద్దేశంతో. అతను ఆమె చేతిని వదలలేదు. దగ్గరికి తీసుకుని మండపానికి దూరంగా వెళ్ళాడు తుల్యభాగతో సహా. అర్కా ఎక్కడున్నావు? అతను మాట్లాడేలోపుగా తల్లి ఆందోళనగా అడిగింది అటునుంచి. అమ్మా నేను పని మీద బయటకొచ్చాను, అన్నయ్య చెప్పలేదా? తల్లిని బుజ్జగిస్తున్నట్టుగా అడుగుతున్న అర్క వైపు పరిశీలనగా చూసింది తుల్యభాగ. అతను అమ్మ అని పిలుస్తున్న విధానమే ఎంతో అపురూపంగా అనిపించింది తుల్యకి. ఆ పిలుపుకి తను నోచుకోనందుకు కళ్ళలో నీళ్లు తిరిగాయి ఆమెకి. అసంకల్పితంగానే అతను ఆమెని తన దగ్గరికి తీసుకున్నాడు. అన్నయ్య కూడా ఎక్కడికో వెళ్ళాడు, ఇంట్లో విష్ణు లేడు, నాకు భయంగా ఉంది ఏడుపు కంఠంతో అంది ధరణి. అదేంటమ్మా, ప్రభాకరంకులు లేరా? గాభరాగా అడిగాడు అర్క. అటు నుంచి ధరణి నిశ్శబ్దంగా ఉండిపోవడంతో అతని భయం మరింత పెరిగింది. అమ్మా అంకుల్ నిన్ను వదిలి ఎక్కడికెళ్లారు? రెట్టించాడు కొంచెం గట్టగా. వెంటనే తుల్యభాగ అతని భుజం మీద తన చేతిని ఉంచి అది మీ పెట్టింది, కంగారు పడుకో అన్నట్టుగా. అతను తనని తాను అదుపు చేసుకున్నాడు. తన కంగారు పడితే తల్లి కంగారు పడుతుంది. అప్పుడు తన తల్లిని పసిపాపలా చూసుకోవాలి తామందరూ. ఆ విషయం గుర్తు చేసినందుకు తుల్యభాగ వైపు కృతజ్ఞతగా చూశాడు. నవ్వాడు. ఆమె మాట్లాడమన్నట్టుగా సైగ చేసింది. అమ్మా ఏం జరిగిందో భయపడకుండా చెప్పు, బుజ్జి కదూ? లాలించాడు తల్లిని. అర్క ఏడుపు కంఠంతో పిలిచింది ధరణి. ధరణి ఏం చెప్పదలుచుకుంది తన చిన్న కొడుకుతో? తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాతి ఎపిసోడ్ని వినండి. ఈ ఎపిసోడ్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వినండి, వింటూనే ఉండండి నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్. తిరిగి మరొక ఎపిసోడ్తో కలుసుకుందాం. అంతవరకు సెలవు.